ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు భారత్ కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇలాంటి దేశాల మీద 500% సుంకాలు మోపటానికి, అంటే ఆయా దేశాల నుంచి అమెరికాకు వస్తున్నటువంటి ఎగుమతుల మీద 500% సుంకాలు మోపటానికి ట్రంప్ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇది నిన్న అమెరికా సెనేటర్గా ఉన్నటువంటి గ్రహం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈసారి అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు పెట్టబోతున్నట్టు చెప్పారు. ట్రంప్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు పెట్టి ఆమోదించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల మీద 500% సుంకం మోపబోతున్నట్టుగా అతను చెప్పుకొచ్చారు. ఆ బిల్లు కనుక ఆమోదం పొందితే ఇక 500% సుంకాల అమలు స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే భారతదేశం మీద ట్రంప్ రష్యా దగ్గర చమురు కొంటున్నామనేటువంటి పేరుతో 50% సుంకాలు వేయటం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు 500%కి పెంచబోతున్నాడు. యాక్చువల్గా ఇప్పుడు 50% ఉంది, 500 పెంచబోతున్నారు. అంటే 10 రెట్లు పెంచబోతున్నాడు. ఎందుకు 10 రెట్లు పెంచబోతున్నాడు భారతదేశం మీద అంటే దానికి ఒక కారణం ఉంది. నిజానికి 500% పెంచడానికి వెనుజులా దేశ అధ్యక్షుడిని బంధించడానికి, వెనుజులా చమురుని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి సంబంధం ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే 500% పెంచాలనే ఆలోచనకి, తర్వాత వెనుజులా దేశ అధ్యక్షుడిని బంధించడానికి, ఇటీవల రష్యా జెండా ఉన్నటువంటి ఒక నౌకని ఆధీనంలోకి తీసుకోవటానికి, వెనుజులా చమురు మీద ఆంక్షలు పెట్టడానికి అన్నిటికీ ఒక సంబంధం ఉంది. ఆ ఉన్నటువంటి సంబంధం ఏంటంటే చమురు వ్యాపారం. అమెరికా చేయబోతున్నటువంటి చమురు వ్యాపారం, అమెరికా కనుసనల్లో ప్రపంచ చమురు వ్యాపారాన్ని పెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచన. నిజానికి ఇక్కడ ట్రంప్ ఆలోచిస్తుంది ఏంటంటే, ఎగ్జాంపుల్ భారతదేశం గురించి. భారతదేశం ప్రపంచంలో చమురు కొనుగోలులో 3వ అతిపెద్ద దేశం. ప్రపంచంలో చమురు కొనుగోలులో భారతదేశం కొనుగోలు చేసేది 3rd లార్జెస్ట్ కంట్రీగా మనం ఉన్నాం. దాదాపు మన దేశ అవసరాల్లో 88% చమురుని మనం కొనుగోలు చేస్తాం ఇతర దేశాల నుంచి. మన దగ్గర చమురు లేదు, క్రూడ్ ఆయిల్ని మనం బయట దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. 88% మన దేశ అవసరం. మన దేశంలో జనాభా ఎక్కువ, మన దేశంలో వెహికల్స్ ఎక్కువ, మన దేశంలో క్రూడ్ ఆయిల్ అవసరాలు చాలా ఎక్కువ. కాబట్టి మన దేశం 88% మన అవసరాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ కంట్రీ. కాబట్టి భారతదేశ చమురు అవసరాలని తన గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా భావిస్తుంది. నిజానికి 2021 వరకు మనం రష్యా దగ్గర 0.2% మాత్రమే చమురు కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే రష్యా వనరుల మీద, రష్యా వ్యాపారాల మీద యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు ఆంక్షలు పెట్టడం స్టార్ట్ చేసిందో, ఆ టైంలో రష్యా నుంచి పశ్చిమాసియా దేశాలు చమురు కొనటం ఆపేశాయి. అమెరికా పెట్టిన ఆంక్షల కారణంగా పశ్చిమాసియా దేశాలు రష్యా నుంచి చమురు కొనటం ఆపేశాయి. అప్పుడు ఏం చేసింది, తనకి ఎప్పటికీ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్కి రష్యా చాలా చౌకగా చమురు ఆఫర్ చేసింది. చైనాకు కావచ్చు, భారతదేశానికి కావచ్చు, ప్రత్యేకించి భారతదేశానికి. మనకి ఎప్పుడైతే చమురు చౌకగా ఆఫర్ చేసిందో మనకు అవసరాలు కూడా ఎక్కువ కాబట్టి మనం రష్యా దగ్గర కొనడం స్టార్ట్ చేసాం. ఎంత అంటే ఈ 0.2% నుంచి ఏకంగా 40%, చూడండి, దాదాపు 39%కి పైగా మనం చమురు కొనుగోలని రష్యా నుంచి పెంచాం. రష్యా నుంచి చమురు 40% కొంటున్నామంటే మనం కొంటున్న ఇతర చోట్ల నుంచి తగ్గించామనేది అర్థం. అంటే అమెరికా అనుబంధ చమురు కంపెనీల నుంచి అమెరికా ఇప్పుడు నిజానికి వెనుజులాలో చమురు ఉంటుంది, కానీ చమురు అమ్మేదంతా అమెరికా కంపెనీలే. లాటిన్ అమెరికాలో చమురు ఉంటుంది, అక్కడ మొత్తం వ్యాపారం చేసేది మొత్తం కూడా అమెరికా కంపెనీలే. అమెరికా కంపెనీలకి లాభం కలిగేలా చమురు అమ్ముకోవాలి. కానీ మనం ఏం చేసాం, రష్యా నుంచి కొనుగోలు చేసాం. మన అవసరం ఏంటి, మనకు చౌకగా వస్తుంది, మనకి డబ్బులు మిగులుతున్నాయి, మనకి చాలా పెద్ద ఎత్తున అవసరం.
చాలా చౌకగా వస్తుంది కాబట్టి మనం అందులో రష్యా మనకు ఫ్రెండ్లీ దేశం కాబట్టి ఏదో అమెరికా వాళ్ళతో తగాదు కోసం మనం రష్యా దగ్గర చమురు కొంటలే. దానికి అమెరికా మనకి అమెరికా సంబంధాలు ఏం తేడా రాలే. మనకి చౌకగా వస్తుంది మన అవసరాల కోసం అని చెప్పేసి రష్యా నుంచి చమురు కొనుగోలు పెంచుకున్నాం మనం. మనకి రష్యా అంత ముఖ్యమో అమెరికా అంత ముఖ్యం. మనం డిప్లొమసీ మెయింటైన్ చేస్తాం, అందరితో స్నేహపూర్వక సంబంధాలు మెయింటైన్ చేస్తాం. మంచిగా ఉంటే పాకిస్తాన్ని కూడా మనం మంచిగానే చూస్తాం. ఏ దేశంతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోవాలనేటువంటి నేచర్ మంది కాదు. అలాంటిది మనకి ఎప్పటి నుంచో ఫ్రెండ్లీగా ఉంటున్న దేశం రష్యా. అందులో మనకి చౌకగా చమురు అమ్ముతానన్నది, అందుకని కొంటున్నాం. అమెరికా పెట్టిన ఆంక్షలతో మనకేం సంబంధం? అమెరికాకి రష్యాకి పడకపోతే అది మనకేం సంబంధం? వారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చింది, దానికి కారణం నాటో సభ్యత దేశంగా ఉక్రెయిన్ చేరతానంటాం. ఉక్రెయిన్ సపోర్ట్గా అమెరికా యూరప్ ఉన్నాయి. దానివల్ల ప్రచ్ఛన్న యుద్ధం అమెరికాకి రష్యాకి మధ్య వచ్చింది. దానికి మనకేం సంబంధం లేదు. కాబట్టి మనం మన డిప్లొమసీ ప్రకారం మన అవసరాల ప్రకారం మనం రష్యా దగ్గర చమురు కొనుగోలు పెంచాం. ఎప్పుడైతే మనం చమురు కొనుగోలు పెంచామో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత చమురు వ్యాపారం అమెరికాకు పెద్ద ఆదాయ వనరు కాబట్టి అమెరికా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నిజానికి ఉంది. నిజానికి అమెరికా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. తన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తట్టుకొని నిలబడాలంటే చమురు వ్యాపారాన్ని విస్తరించాలి. చమురు చాలా అవసరం ప్రపంచానికి. కాబట్టి ఈ చమురు వ్యాపారం మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవాలని అమెరికా ఆలోచిస్తూ ఉంది. ఇది సామ్రాజ్యవాద ఆలోచన. అందుకని చమురు ప్రపంచంలో ఎక్కువగా కొనుగోలు చేసే దేశాలు ఏంటి? అవి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాయి? అవి మన వాటిని మన గుప్పెట్లో తెచ్చుకోగలిగితే ఏంటి పరిస్థితి అని ఆలోచించే క్రమంలోనే ఇప్పుడు వెనిజులా మీద దాడి చేయడం కారణం చెప్తున్నాం ఏంటంటే, వెనిజులాలో ఒకప్పుడు చమురు కంపెనీలన్నీ కూడా అమెరికా కంపెనీలే. కానీ చావేజ్ నాయకత్వంలో అక్కడ సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. సోషలిస్ట్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో మొత్తం జాతీయకరణ చేశారు. ప్రైవేటు చేతుల్లో ఉన్నటువంటి చమురు మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకున్నారు. ప్రభుత్వం ఆధీనంలోకి ఎప్పుడైతే తీసుకున్నారో అమెరికన్ కంపెనీలు మరి తిరిగి అమెరికా వచ్చేసాయి. ఇక వెనిజులాలో అమెరికా చమురు కంపెనీల వ్యాపారం లేకుండా పోయింది. అందుకని చావేజ్ ఉన్నంతకాలం ఏం చేయలేకపోయాడు. చావేజ్ చాలా పెద్ద ప్రజానాయకుడు. వెనిజులాలో అమెరికా పక్కనే ఎర్ర జెండా ఎగిరేసిన వ్యక్తి. సో చావేజ్ని ఏమి చేయలేని పరిస్థితుల్లో గమ్మునున్నటువంటి అమెరికా చావేజ్ తర్వాత వచ్చినటువంటి నికోలస్ మాదురో వీక్నెస్ని గమనించేసి అతని మీద నిఘా పెట్టి 4 నెలలుగా రిక్కీ నిర్వహించి, చిన్న దేశం వెనిజులా కాబట్టి అమెరికా వాళ్ళని తట్టుకోగలిగే పరిస్థితి లేదు కాబట్టి ఒక్కసారిగా చెప్పబెట్టకుండా వెనిజులా దేశ అధ్యక్షుడిని ఎప్పుడో 2020లో అమెరికా నమోదైన కేసుని ఆధారంగా తీసుకొని అదుపులో తీసుకున్నారు. కారణం డ్రగ్స్ అది ఇదని చెప్తున్నారు. కానీ అసలు విషయం మాత్రం చమురు వ్యాపారమే. ఇప్పుడు వెనిజులాలో ఉన్నటువంటి చమురు మొత్తాన్ని కూడా తమ ఆధీనంలో తెచ్చుకోవాలి, మళ్ళీ అమెరికన్ కంపెనీలే వ్యాపారం చేయాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన. చూడండి, ఎప్పుడైతే వెనిజులా అధ్యక్షుని బంధించారో వెంటనే వెనిజులా నుంచి చమురు కొంటున్నటువంటి దేశాల మీద ఆంక్షలు పెట్టారు. వెనిజులా చమురు కొనుగోలు మీద ఆంక్షలు పెట్టారు. నిజంగా డ్రగ్స్ కోసమే వెనిజులా దేశ అధ్యక్షుని తమ ఆధీనంలో తీసుకుంటే డ్రగ్స్ కేసు కాబట్టి డ్రగ్స్ని ప్రొడక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ డ్రగ్స్ మీద ఆంక్షలు పెడతారు. వెనిజులాలో నిజంగా డ్రగ్స్ ప్రొడక్షన్ ఉండుంటే, డ్రగ్స్ ప్రాసెసింగ్ ఉండుంటే దాని మీద ఆంక్షలు పెడతారు. కానీ చమురు మీద ఎందుకు ఆంక్షలు పెట్టారు? చమురు కొనుగోలు మీద ఎందుకు ఆంక్షలు పెట్టారు? లాజిక్గా ఆలోచించండి. అసలు చమురు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన నౌకని రష్యా జెండా ఎగురుతున్నటువంటి ఒక నౌకని అమెరికా ఆధీనంలో తీసుకుందన్న వార్త మీరు అంతా చూశారు కదా. ఎందుకు నౌకను ఆధీనంలో తీసుకుంది? వెనిజులా నుంచి చమురు పట్టకపోతుంది అని కారణం చేత. అది ఖాళీ నౌక, చమురు పట్టకపోవట్లేదు. కానీ చమురు పట్టకపోవడానికే వచ్చిందని కారణం చేత ఆ నౌకను వెంబడించి మరీ పట్టుకున్నారు. ఆ ఒక్క నౌకని కాదు, మొత్తం 3 నౌకలను పట్టుకున్నారు. అంటే వెనిజులా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలి. వెనిజులా నుంచి ఎవరు చమురు ఎక్కువ కొంటున్నారు? 76% చైనా కొంటుంది. 76% చైనా కొంటుంది. ఇప్పుడు అసలు వెనిజులా చమురికి అమెరికాకి ఏంటి సంబంధం? అమెరికా వెనిజులా దేశ అధ్యక్షుని ఎందుకు అరెస్ట్ చేశామని చెప్తుంది? డ్రగ్స్ కోసం అరెస్ట్ చేశామని చెప్తుంది. మరి చమురు మీద నీ పెత్తనం ఏంటి? అంటే అసలు ఉద్దేశం చమురు కోసమే కాబట్టి. ఇప్పుడు భారతదేశం మీద 500% సుంకాలు మోపడానికి కూడా అదే కారణం. మనం రష్యా దగ్గర 40% కొనుగోలు చేస్తున్నామనే కారణం. వాస్తవానికి మనం నవంబర్ నుంచి క్రమంగా రష్యా నుంచి కొనుగోలు తగ్గిస్తున్నాం. ఎందుకు ఈ గోల మనకి?
ఈ గోళ మనకు వద్దు అని చెప్పేసి క్రమంగా తగ్గిస్తున్నాం రియాలిటీలో చూసినప్పుడు. కానీ మొత్తానికి మొత్తం తగ్గించుకునే పరిస్థితి లేదు మనకి. ఇంకా మన దేశానికి ఉన్నటువంటి చమురు అవసరాలు చాలా ఎక్కువ. ఇవాళ చమురు కొనుగోలుకి ఎక్కువ బడ్జెట్ పెట్టాలంటే అది మన సహజంగా ఏ దేశమైనా ఆ దేశ లాభాన్ని చూసుకుంటుంది. మన చౌకగా ఎక్కడొస్తానో చూసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? రష్యా నుంచి చమురు కొనొద్దు. మరి ఎక్కడి నుంచి కొనాలి? అమెరికా చెప్పిన వాళ్ళ కాడ నుంచి కొనాలి. అంతేగా అమెరికా చెప్పదలుచుకుని ఇండైరెక్ట్గా అదేగా చెప్పదలుచుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేయొద్దు అంటున్నారు. మరి ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలి? ఇప్పుడు అమెరికా నిన్న గ్రహం అమెరికా సెనేటర్ ఎవరైతే ఉన్నారో అతని పోస్ట్ ఒకసారి ఎక్స్ ఖాతాలోకి వెళ్ళి చూడండి. అతను ఏమంటాడు? భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, వీళ్ళంతా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల రష్యాకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది. రష్యా అంటే ఒకవైపు ఉక్రెయిన్ ఏమో రాజీకి సిద్ధపడుతుంది, కానీ రష్యా మాత్రం సిద్ధపడటం లేదు. పుతిన్ చాలామందిని ఘోరంగా చంపేస్తున్నాడు. దాని డబ్బులు స్పాన్సర్ చేస్తుంది చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా లాంటి దేశాలే అని గ్రహం గారు చెప్పారు. సరే, నిజమే అనుకుందాం. ఒకరి గ్రహం గారు చెప్పినటువంటి మాట నిజమే అనుకుందాం. మరి రష్యా నుంచి అమెరికా ఎలాంటి విషయాల్లో కొనుగోలు చేయట్లేదా? రష్యా నుంచి అసలు అమెరికాకి ఎగుమతులు దిగుమతులు అనేవి లేవా? రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా ఒకవైపు రష్యా మీద ఆంక్షలు పెడుతూ కూడా రష్యా నుంచి న్యూక్లియర్ సంబంధించినటువంటి అనుబంధ పరికరాలని, ముడి సరుకుల్ని రష్యా నుంచి అమెరికా సేకరిస్తున్న మాట నిజమా కాదా? మరి అమెరికా కొంటే ఒక నీతి, వేరే వాళ్ళు కొంటే మరొక నీతా? అంటే మేము చమురు కొంటలేదని చెప్పి చమురు ఒకటే ఏంది? ఆదాయం రావడానికి ఏది కొంటే ఏంది? అంతిమంగా మీరు చెప్తుంది రష్యాకి ఆదాయం రావద్దు, రష్యా బిజినెస్ అయిపోవాలి. మరి మీరు ఒకటి కొంటున్నారు, మేము ఒకటి కొంటున్నాం. మీకు అవసరం ఉంది మీరు కొంటున్నారు, మాకు అవసరం ఉంది మేము కొనుక్కుంటున్నాం. మా అవసరం చమురు, మీ అవసరం న్యూక్లియరు. అంటే మాకు అవసరమైన చమురు మీద ఆంక్షలు పెడతారు, మీకు అవసరమైన మాత్రం రష్యాతో సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇది ఎక్కడ నీతి? ద్వంద్వ నీతి. ఇప్పుడు గ్రీన్లాండ్ అంటున్నారు, డెన్మార్క్తో కలిసి ఉన్నటువంటి గ్రీన్లాండ్ మీద ఇప్పుడు ట్రంప్ గారికి కన్నుబడింది. అసలు ఎటుపోతుంది ప్రపంచం? ఇప్పుడు ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని ట్రంప్ క్రియేట్ చేస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం. ఇప్పుడు వెనిజులా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేస్తుంది చైనా. సరే, మనం పక్కన పెట్టండి, చైనా కొనుగోలు చేస్తుంది వెనిజులా నుంచి. ఇవాళ వెనిజులా చమురు మీద ఆంక్షలు పెడితే చైనా కోపం వచ్చింది అనుకోండి, చైనా రష్యా కలిసి ఉన్నాయి. ఇవాళ చైనా రష్యా కలిసి యూరప్ మీద అమెరికా మీద తిరగబడితే, అమెరికా యూరప్ చైనా రష్యా ఇటు మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అయితే ఏంటి పరిస్థితి? లేనిపోని తగాదా కదా. ఇవాళ యుద్ధం అంటూ జరిగితే ఒకప్పుల్లాగా లేదు. ఇప్పుడున్న ఆయుధాల సామర్థ్యం కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ, ఓడిపోయినోడు బాధపడతాడు, గెలిచినోడు బాధపడతాడు. ఎవరిది ఎంత నష్టం అని అంచనా వేసుకోవడం తప్ప నష్టం మాత్రం ఓడినోడికి ఉంటుంది, గెలిచినోడికి ఉంటుంది. అంత తీవ్రం కదే యుద్ధం దాకా వ్యవస్థలు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశానికైనా తెలిసింది మార్కెట్ ఆధారిత ప్రపంచం ఏర్పడి ఉంది, బిజినెస్లు దెబ్బతింటాయి అనేటువంటి భయం ప్రతి దేశానికి ఉంది. యుద్ధానికి పోతే ప్రతి దేశానికి నష్టమైనటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందరి దగ్గర పెద్ద దేశాలు అందరి దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అందరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి, యూరోప్ దగ్గర ఉన్నాయి, ఫ్రాన్స్ దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఎవరి మీద యుద్ధానికి వచ్చినా గెలిచేవాడికి నష్టమే, ఓడిపోయేవాడికి నష్టమే, తీవ్రమైన నష్టం. కాకపోతే ట్రంప్ గిల్లి కజ్జాలు పెట్టి చమురు వ్యాపారం కోసం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. తన చమురు వ్యాపారం కోసం, అమెరికా చమురు వ్యాపారం కోసం అతలాకుతలం చేస్తున్నాడు. అసలు దేశాల కంటే ఒక హక్కు లేదండి. ఇప్పుడు మనం ఎవరి దగ్గర చమురు కొనాలో అమెరికా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది ఎక్కడ? వెనిజులా అసలు ఎవరికి చమురు అమ్మాలనేటువంటిది అమెరికా డిసైడ్ చేస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న వనరులన్నీ అమెరికా తన చేతుల్లో పెట్టుకొని ప్రపంచాన్ని కీలుబొమ్మలా మార్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం. నేను అంకెలతో చెప్తున్నాను వినండి. మనం 2021లో 0.2% కొంటున్నాం, ఇప్పుడు 40% కొంటున్నాం. ఎందుకు? మన అవసరం కాబట్టి, మనకి చౌకగా వస్తుంది కాబట్టి. నిజానికి రష్యా మీద ప్రేమతో ఏం కొంటలే, మన మీద మనకు ప్రేమతో కొంటున్నాం. మనం ఎవరి మీద ప్రేమతో, ఎవరి మీద కోపంతో రష్యా నుంచి కొనుగోలు చేయట్లే. ఇప్పుడు దీంట్లో తప్పెక్కడ ఉంది అమెరికాకి? సో ఇది అమెరికా చేస్తున్నటువంటి, ట్రంప్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ట్రంప్ గారు పెడుతున్నటువంటి ఒక ప్రచ్ఛన్న యుద్ధం.
500% సుంకాలంటే మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు. ఇక మనం అసలు అమెరికాకి ఎగుమతులు ఆప్ చేసి వేరే వేరే ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. నిజానికి మనకంటే చైనాకి ఎక్కువ నష్టం. సరే చైనాతో తగువ పెట్టుకుంటే అమెరికాకు కూడా అంతే నష్టం. రియాలిటీలో చూసినప్పుడు మనం ఎగుమతుల మీద ఆధారపడే దేశం కాదు. అంటే మనం మన కాడు ఉన్నవి అవతల దేశానికి ఎక్స్పోర్ట్ చేసి దానివల్ల వచ్చే ఆదాయంతో బతికే దేశం మంది కాదు. మంది సెల్ఫ్ సస్టైన్డ్ దేశం. అంటే మన దేశంలోనే మనకి 130 కోట్ల జనాభా ఉన్నారు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతిదీ కూడా మనకి సరిపోదు చాలు, బయట దేశానికి ఎక్స్పోర్ట్ తర్వాత మనకు సరిపోదు చాలు. ముందు మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి మనం అమెరికా ఎక్స్పోర్ట్ మొత్తంగా వాళ్ళు ఇబ్బంది పెట్టినా కొంత ఇబ్బంది కొన్ని రంగాలకు ఇబ్బంది తప్ప మొత్తానికి దేశానికి వచ్చే ప్రమాదం తక్కువ. కానీ ఒకవేళ మనం గనక తిరగబడి అమెరికా ప్రొడక్టివిటీని దెబ్బతీయాలనుకుంటే, అమెరికాకి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకుంటే, అమెరికా వ్యాపారాన్ని మన 130 కోట్ల మంది బ్యాన్ చేస్తే అమెరికాకి ఎంత ఇబ్బంది. ఇలా అమెరికా ఎదిగింది భారతీయుల శ్రమ వల్ల. మన హ్యూమన్ రిసోర్స్ అన్నీ కూడా వెనక్కి తీసుకుంటే అమెరికాకి ఎంత దెబ్బ. అంటే ట్రంప్ అనుకునేది ఏంటంటే ప్రపంచం ఇంతగా నా మీద తిరగబడదు అనుకుంటున్నాడు అంతే. కానీ తిరగబడితే ఉండే పరిస్థితులు ఏంటి అనేటువంటిది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో దీని మీద మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.